ఫ్రెండ్స్ ఇది S22 అల్ట్రా, ఇది వచ్చేసరికి S22 అల్ట్రా క్లోన్. ఇది ₹1,00,000, ఇది వచ్చేసరికి ₹7,000 అని చెప్తే ఎవరైనా నమ్మేస్తారు. కాకపోతే ఇది ఒరిజినల్, ఇది డూప్లికేట్. రెండు ఒకవేళ ఎవరికైనా ఇచ్చామనుకోండి చేతిలో పట్టుకొని ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ చెప్పమని చెప్పేసి అసలు ఓపెన్ చేయకుండా కన్ఫ్యూజ్ అయిపోతారు. అందరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎందుకంటే నార్మల్గా ఇప్పటివరకు నేను చూసిన క్లోన్ వాటిల్లో క్లోన్ లైట్ వెయిట్ ఉంటుంది ఒరిజినల్తో కంపేర్ చేస్తే. ఇవి రెండు ఇంచుమించు ఒకే వెయిట్ ఉన్నాయి. ఒకసారి వెయిట్ కూడా చెక్ చేద్దాం. ఇది వచ్చేసరికి ఒరిజినల్, దీని వెయిట్ వచ్చేసరికి 229 grams ఉంది. ఇది డూప్లికేట్, దీని వెయిట్ చూడండి 236 grams. ఇదే ఒక 7 grams డూప్లికేట్. ఒరిజినల్ కంటే ఎక్కువ వెయిట్ అయితే ఉంది. సో చేతిలో పట్టుకున్నప్పుడు అయితే మాత్రం ఇది ఒక ప్రీమియం ఫోన్ ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది. ఇది కూడా డూప్లికేట్ మీరు చేతిలో పట్టుకున్నా కానీ మంచి ఒక ప్రీమియం ఫోన్ మీరు చేతిలో పట్టుకున్న ఫీలింగ్ అయితే ఉంది. ఎక్కడ తేడా అయితే కనిపించదు. మన దిల్ రాజు గారు చెప్పినట్టు డిజైన్ వేనమ్మా డిజైన్ ఇరుక్కు, ఎస్ పెన్ వేనమ్మా ఎస్ పెన్ను ఇరుక్కు, ఫైనల్లీ ఇది కొంటే నువ్వు ఇరుక్కుంటావు అనమాట. ఇరుక్కోవడం తర్వాత అరే ఓకే అలా ఉంటుంది అనమాట. ఇది కొనేమంటే ఎవరైనా మీకు ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే బయట ఢిల్లీలో కొన్నా నేను ఐఫోన్తో పాటు, ఐఫోన్ క్లోన్ చేశాను కదా సేమ్ దాంతో పాటు కొన్నది ఇది. ఎవరైనా మీకు ఇట్లాంటి అమ్ముతుంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఫస్ట్ చెక్ చేయాల్సింది ఎక్కడ మీకు కనపడుతుంది, వెయిట్ గీట్ అంతా సేమ్ అలానే ఉంటుంది. కాకపోతే ఎస్ పెన్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఎస్ పెన్ అయితే మీకు ఎస్ పెన్ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయడం అంత ఈజీ కాదు. ఇది చూడొచ్చు, ఇది దీన్ని ఎడ్జ్ చూడండి, రబ్బర్ టిప్. ఇది జస్ట్ మీరు నార్మల్గా స్టైలస్ అంటాం కదా, స్టైలస్ ఫోన్స్ ఉంటాయి కదా, అట్లా దీన్ని వాడాలి. నేను నోట్స్ తీసుకున్నా కానీ నోట్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు హాయ్ హలో, ఇది ఇలా నోట్స్ కూడా మీరు తీసుకోవచ్చు. కాకపోతే ఎస్ పెన్ నార్మల్ ఒరిజినల్ ఎస్ పెన్ చూడొచ్చు. ఒరిజినల్ ఎస్ పెన్ మీకు డిఫరెంట్ ఉంటుంది కంప్లీట్గా. ఈ టెక్నాలజీ ఈ స్క్రీన్తో వర్క్ అవుతుంది. ఏదైతే స్క్రీన్ మనకి S22 అల్ట్రా అదే ఈ ఎస్ పెన్ రిలేటెడ్ స్క్రీన్స్తో ఇది వర్క్ అవుతుంది. ఏ స్క్రీన్ పడితే ఆ స్క్రీన్తో వర్క్ అవ్వదు. ఎస్ పెన్ చెక్ చేసుకోండి. ఎస్ పెన్ని అంత ఈజీగా క్లోన్ చేయలేరు ఆ టెక్నాలజీని, అది చాలా కాస్ట్లీ. ఈ ఫోన్కి మేము చాలా తిప్పలు పడ్డాం అనమాట. ఈ ఫోన్ ఎందుకు ఇంత లేట్ అయింది, అప్పుడప్పుడు కానీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారని అడగొచ్చు మీరు. ఇది కొన్న తర్వాత ఇది పాడైపోయింది. ఈ ఫోన్ అయితే అసలు ఆన్ అవ్వట్లేదు, ఛార్జింగ్ పెట్టినా వర్క్ అవ్వట్లేదు, స్విచ్ ఆఫ్ అయిపోయింది, అసలు ఏం వర్క్ అవ్వట్లేదు. ఇది డూప్లికేట్ ఫోన్ కదా, సో మేము కూడా అసలు వదులుకున్నాం. తర్వాత ఎందుకైనా మంచిదని చెప్పేసి ఒకసారి బయట నార్మల్ సర్వీస్ చేస్తుంటారు కదా, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి సర్వీస్ చేస్తే పని చేయడం మొదలుపెట్టింది. సో అందుకని చెప్పి మీకు చూపిస్తున్నా. దీనివల్ల కొన్ని విషయాలు తెలిసినాయి మాకు. ఫోన్ ఓపెన్ చేయడం వల్ల, అక్కడ ఓపెన్ చేయడం వల్ల లోపల బ్యాటరీ కెపాసిటీ ఎంతో తెలిసింది. బ్యాటరీ కెపాసిటీ దీనిది 2630 mAh, 2630 mAh బ్యాటరీ అంతే దీనిది. అండ్ కెమెరాస్ చూస్తే ఇక్కడ మీకు చాలా కెమెరాస్ కనిపిస్తున్నాయి. మొత్తం 4 కెమెరాస్ ఉన్నాయి ఇక్కడ. దీనిలో కూడా 4 కెమెరాస్ కనిపిస్తున్నాయి. కాకపోతే ఈ ఏదైతే డూప్లికేట్ ఫోన్ ఉందో దీనిలో ఒక కెమెరానే పనిచేస్తుంది. ఏదైతే టాప్లో మీకు కనిపిస్తుందో ఇది ఒక్క కెమెరానే పనిచేస్తుంది. దీనిలో అన్ని ఫంక్షనలే ఒరిజినల్లో, ఈ డూప్లికేట్లో ఒక్క కెమెరానే పనిచేస్తుంది. కొన్ని శాంపుల్స్ అయితే ఉన్నాయి, అవి అయితే మీకు స్క్రీన్ మీద వేస్తున్న. కెమెరా క్వాలిటీ చాలా దరిద్రంగా అయితే ఉంటుంది. S22 అల్ట్రా ఒరిజినల్ క్వాలిటీ అయితే మీకు ఉండవు, దాంతో అయితే అసలు కంపేర్ చేయడానికి లేదు. అండ్ ఇంకొకటి ఫోన్ అసలు వాడడానికి కూడా వీలు ఉండదు, చాలా ల్యాగ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు చాలా ల్యాగ్ అవుతుంది. అసలు రెస్పాన్స్ టైం కూడా, రెస్పాన్స్ రేట్ చూడండి, అసలు చాలా దారుణంగా అయితే ఉంటుంది స్క్రీన్ రెస్పాన్స్ అయితే. టచ్ రెస్పాన్స్ కూడా అంత బాగోదు. ఫోన్ చూడడానికి సేమ్ అలానే ఉంటుంది. UI కూడా మీకు యాప్స్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్ కాబట్టి ఈజీగా దీన్ని క్లోన్ చేయొచ్చు. ఐఫోన్ అంత ఈజీ కాదు, ఆండ్రాయిడ్ ఈజీగా చేయొచ్చు. అంత పర్ఫెక్ట్ ఉంటుంది. ల్యాగ్ అయితే ఉంటుంది, భయంకరంగా ల్యాగ్ అవుతుంది ఫోన్. అది చాలా ఈజీగా మీరు అబ్జర్వ్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఎస్ పెన్ కూడా డూప్లికేట్ ఎస్ పెన్ వస్తుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. కెమెరాస్ కూడా పనిచేయవు. ఇట్లాంటివన్నీ చూసుకోండి జాగ్రత్తగా. డూప్లికేట్ ఫోన్స్ కొనేటప్పుడు ఒరిజినల్ అనుకొని యూజ్ చేస్తూ ఉంటారు చాలామంది. పాపం మనకు అనిపిస్తూ ఉంటుంది ఎట్లాంటి ఎవరు కొంటారులే అని చెప్పేసి. కాకపోతే ఏమీ తెలియని వాళ్ళు, ఏమీ నాలెడ్జ్ చేయని వాళ్ళు ఇట్లనే మోసపోతూ ఉన్నారు. ఇట్లాంటి ఫోన్స్ కొంటా ఉన్నారు, అయ్యో యూజ్ చేస్తున్నారు, అయ్యో ఒరిజినల్ అనుకొని యూజ్ చేస్తున్నారు కూడా చాలామంది. మనకు ఆశ్చర్యం అనిపించదు. నేను చెప్పిన మాట మీకు కొద్దిగా ఆశ్చర్యపరిచే విషయమే. కాకపోతే ఇట్లాంటి సంఘటనలు నేను చాలా విన్నాను కూడా. చాలామంది తెప్పించుకుంటున్నారు ఫోన్స్, తక్కువ రేట్లో వస్తున్నాయి అని చెప్పేసి ఇంటర్నెట్లో ఏదో ఒకటి చూస్తున్నారు, తెప్పించుకుంటున్నారు. అవి వచ్చిన తర్వాత మీకు ఇట్లాంటి ఫోన్స్ వస్తున్నాయి, ఒరిజినల్ ఫోన్స్ అయితే రావట్లేదు. ఇట్లాంటి వాటి నుంచి కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. వీడియో సాగదీయదలుచుకోలేదు. సో ఇది చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది డూప్లికేట్ ఫోన్ అని చెప్పేసి. ఇది ఇంకా ఓపెన్ చేయడం వల్ల చాలా విషయాలు తెలిసింది. కెమెరాలు బంద్ చేయకపోవడం, కెమెరాలు అసలు కెమెరానే లేవు, అవి జస్ట్ అవి తీసాడు పెట్టేది ఒక్కటి కెమెరానే ఉంది. ఓపెన్ చేస్తే ఒక్క కెమెరాకి ఫంక్షనాలిటీ ఉంది, మిగతా వాటికి అసలు కెమెరానే లేవు. అవి చాలా దారుణం అబ్బాయి ఇట్లాంటివి అయితే.
కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉన్నాను. ఇట్లాంటి క్లోన్ ఫోన్స్ నుంచి S23 అల్ట్రా కూడా వస్తుంది. ఎగ్జాక్ట్ S23 అల్ట్రా ముందే వీడియో అయితే వస్తుంది. చూద్దాం. S23 అల్ట్రా లాంచ్ కూడా వెళ్తున్నాం నెక్స్ట్ వీక్. అక్కడ నుంచి S23 అల్ట్రా ఈవెంట్ అయితే కవర్ చేస్తాను. అక్కడ మీకు అన్బాక్సింగ్ ఇవన్నీ వస్తాయి. తర్వాత అవన్నీ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మేము పెట్టిన ఎఫర్ట్కి 7,000 రూపాయలు అట్లాగో పోయినాయి. కనీసం ఒక 7,000 లైక్లు ఈజీ కొడతారు. ఇంకో 10 యాడ్ చేసి 17,000 లైక్లు అయినా కొట్టండి వీడియోకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.